నడుకూడు జంక్షన్లో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ నైట్ పూట రిటర్న్ అయ్యి తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ట్రైన్ని ఇక్కడ ఇప్పటి వరకు ఆగుతూ ఉండేది. కరోనా టైంలో కొంతకాలం పాటు ఇక్కడ రాకపోకలు నిలిపివేశారు. తర్వాత ఇక్కడ ప్రజా సంఘాల ఒత్తిడితో అయితేనేమి, కొంతమంది ప్రజల వ్యతిరేక భావం చూపించడంతో అయితేనేమి, స్థానిక ఎంపీ గారి చొరవతో అయితేనేమి, ఇక్కడ శాసనసభ్యులు గారి చొరవతోటి ఇక్కడ మరలా ఆగే విధంగా ప్రయత్నాలు చేశారు. తిరిగి మరలా 21వ తారీఖు నుంచి తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్ళే బండి నడుకూడు జంక్షన్లో నిలిపివేయట ఆపేసి ఇక్కడ స్టాప్ని లేకుండా చేసి ఇక్కడ ప్రయాణికులకి తీవ్ర ఇబ్బంది కలిగే విధంగా రైల్వే డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు. దయచేసి దీని మీద మరలా పునరాలోచించేసి గతంలో ఏ విధంగానైతే ఇక్కడ జంక్షన్లో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఆగుతుందో అలానే ఇక్కడ ఆల్ట్ కల్పించేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. నడుకూడు జంక్షన్ దాదాపుగా మాచర్ల కావచ్చు, ఇటు చుట్టూ పరిధి చాలా ఎక్కువగా ఉంది. నడుకూడు జంక్షన్ కూడా ఇక్కడ పేరుంది. ఇక్కడ నుంచి కొన్ని వందల మంది ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఉదయం పూట హైదరాబాదు ఉద్యోగ నిమిత్తం కావచ్చు, లేకపోతే హాస్పిటల్ నిమిత్తం కావచ్చు వెళ్ళటానికి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అనేది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి కొన్ని వందల మంది ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే రైల్వే డిపార్ట్మెంట్ వారు, స్థానిక శాసనసభ్యులు, ఎంపీ గారు చొరవ చూపించేసి మరలా నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం. నర్సాపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారికి, అదేవిధంగా గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారికి, గురజాల మాచల్ నియోజకవర్గ ప్రజల తరఫున విన్నపం. గత కరోనా సీజన్ నుంచి ఇక్కడ నారాయణాద్రి, తిరుపట్టు నారాయణాద్రి పోయా లింగంపల్లి వెళ్ళే ట్రైను రాకపోవటం వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వందల సంఖ్యలో భక్తులు తిరుపతి వెళ్ళి మరి రిటర్న్ ప్రయాణంలో ఇక్కడ ఆగపోవడం వల్ల మరి నారాయణాద్రి స్టాఫ్ అనేది సత్తెనపల్లి అదేవిధంగా మిర్యాలగూడలో పెట్టడం వల్ల మరలా అర్ధరాత్రి పూట 3 గంటలకి వెనక్కి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గతంలో పార్లమెంట్ సభ్యుల దృష్టికి, అదేవిధంగా శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్లడంతో మరి వారు వెంటనే స్పందించి దక్షిణ మధ్య రైల్వే శాఖ వారితో మాట్లాడి ఆ రైలుని ఆపే విధంగా చర్యలు తీసుకున్నారు. మరలా ఈ రోజు నుండి తెల్లవారుజాము నుండి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఇక్కడ నిలుపుదల లేకుండా చేస్తున్నారు. మరి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పాపం ఏందో తెలియలే కానీ ఈ దక్షిణ మధ్య రైల్వే శాఖ వారు జిగ్జాగ్ ఆట ఆడుతున్నారు. ఇప్పటికీ 4-5 సార్లు ఆపడం, మరలా ఎంపీ గారు మాట్లాడటంతో మరలా ఇక్కడ ఆపడం అనేది జరుగుతూ ఉంది. దయచేసి మీరు త్వరగా చొరవ తీసుకొని ఆ ట్రైన్ని ఆపే విధంగా, భక్తులందరికీ సౌకర్యం కలిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా నర్సాపూరు డెల్టా ప్యాసింజర్ కూడా మరి ఇక్కడ రావటం కావచ్చు, పోవటం కావచ్చు, ఇక్కడ ఆపట్లేదు. అనేక మంది మరి హాస్పిటల్ దగ్గర హైదరాబాద్ నుంచి హాస్పిటల్ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు అనేక మంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు. వారి సౌకర్యార్థం దృష్టిలో పెట్టుకొని అవి కూడా ఇక్కడ ఆపే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి పోతే రాజధాని అదేవిధంగా వందే మాతరం ట్రైన్ వల్ల ఈ లైన్లో నడపడం వల్ల మరి అనేక ట్రైన్లు ఇక్కడ ఆగపోవడం, కొన్ని ట్రైన్లు ఇక్కడ ఎత్తివేయడం కూడా జరుగుతూ ఉంది. దయచేసి ఆ రైళ్లు రూట్ అయినా మార్చండి, లేదా వందే మాతరం ట్రైను రాజధాని ఎక్స్ప్రెస్ని నడుకూరు జంక్షన్లో ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రజలందరి తరపున కోరుతున్నాం.